హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ప్లేట్ అయితే తీసేసుకుందాం. చూడండి, పారిజాత ఆకు అయితే నీట్గా కడుక్కొని ఇందులో అయితే పసుపు వేసేసుకుందామండి. దేనికి అని అనుకుంటున్నారో చూపిస్తాను. చూడండి, ఇలా అయితే పసుపు వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, పసుపులో అయితే కొంచెం వాటర్ పోసుకుని నీట్గా అయితే కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కలిపేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కలుపుకోండి నీట్గా అయితే. చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ట్రా పొడి లేకుండా కలుపుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే కలుపుకున్నాం కదా. దేనికోసం అని అనుకుంటున్నారా చూపించేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, వినాయకుడికి పీట అండి. వినాయకుని కూర్చోబెట్టడానికి పీట అయితే నేను వెనక పద్ధతి అండి. కొంచెం ఇలా అయితే పీట అయితే చేయించుకున్న పీట అండి ఇది. చూడండి, మా మామయ్య గారు అయితే చేయించారు పీట. నేను అయితే దీనికి నీట్గా పసుపు అయితే రాసేస్తాను. ఇప్పుడు పద్ధతి ప్రకారంగా వెండి పీటలో, జర్మన్ పీటలో ఇలా అయితే వాడతారండి. నేనైతే ఇదే వాడతాను. చూడండి, ఇలా అయితే అంతా రాసేసుకోవాలండి నీట్గా అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అంతా ఫిల్అప్ చేసేయాలి. ఎక్కడ పొడి లేకుండా చేసేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే రాసేస్తున్నాం కదా నీట్గా అయితే. చూడండి ఫ్రెండ్స్, నీట్గా రాసేసుకోండి పర్ఫెక్ట్గా ఫ్రెండ్స్. చూడండి, నేనైతే మొత్తం రాసేసాను. నేను ఎక్కడ పీట కదండి, నెరలు అయితే ఉంటాయి. ఇలా అయితే ఫిల్అప్ చేసేయండి నెరలు లేకుండా. నాకైతే చాలా ఇష్టం అండి కర్ర పీట కదా, ఇది చాలా మంచిది. ఇలా అయితే ఫస్ట్ రాసేసుకున్నాం కదా. ఇప్పుడు ముగ్గు అయితే పెట్టాలి కదండి. నేను బియ్యం అయితే 3 గంటల ముందు నానబెట్టుకున్నానండి. ఇలాగా ఇది నానబెట్టినది చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఇందులో వేసుకోండి. మెత్తగా పేస్ట్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత కావాలో అంతా పెట్టుకోండి. నేనైతే ఇందులో వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ అయితే మెత్తగా పెట్టండి. దోశ పిండి కంటే మెత్తగా పెట్టాలండి. చూడండి ఫ్రెండ్స్, మిక్సీకి అయితే బియ్య పిండి మెత్తగా పెట్టేసుకున్నాం కదా, చాలా స్మూత్గా ఉంటారండి. చూడండి, ఇలా ముట్టుకుంటే అయిపోతుంది. ఇలాగైతే గ్లాస్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా అయితే చేసేసుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకోండి. ఇంట్లో పోసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పోసేసుకోండి. ఇలా అయితే ఫిల్అప్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే చేసేసుకోండి కదా. క్యాప్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పిండి అయితే పోస్తున్నాం కదా. ఇలా అయితే పసుపు అయితే రాసుకున్నాం కదా. ఇప్పుడు సెంటర్ చూసుకుని ఈ మూల అయితే ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే డిజైన్ వేసేసుకోండి. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన కదండి. తమకులతో ఇలా వేసేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ కూడా వెనకటి రోజుల్లో అయితే ఇలా వేసేవాళ్ళండి మా చిన్నప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసుకోండి. అన్ని మూలలో ఇలా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొంచెం ఉసలేదండి పీట అయితే, అయినా ఇలాగే వేసేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసుకోండి. ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇలా తీసుకోండి. ఇక్కడ నుంచి అయితే ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి, వడ్ల పిండి అండి, ఇది చాలా మంచిదండి. వడ్ల పిండితోనే వేసుకోవాలి ముగ్గులు. అప్పటికప్పుడు వేసుకొని రాకండి ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసాను కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఫ్రెండ్స్ ఇలా అయితే తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇలా ఫ్రెండ్స్ ఇలా అయితే తీసుకోండి. ఇది చిన్నగా వచ్చినాయి కదా, ఏం పర్వాలేదండి. నేనైతే వినాయకుడి బ్యాగ్ అయితే ఇలా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా అయితే వేసుకోండి. ఇలా అయితే వేసానండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వేయలేదు కదా, ఇది కూడా వేసేద్దాం. ఇలా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే కొంచెం ఇలా అయితే పెట్టుకోండి. ఇలా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే జాగా లేదు కదా, సింపుల్గా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇలా పెట్టుకోండి. నేను కలర్తో ఎత్తలేదండి, ప్రతి సంవత్సరం నేను ఇలా వేసుకుంటాను వడ్ల పిండితో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా అయితే వేసుకున్నాం కదా పీటకి. ఇప్పుడైతే వినాయకుడు కూర్చోబెట్టాలి కదండి. ఇప్పుడైతే ఇలా వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే వేసాను కదా. ఇప్పుడైతే పద్మాన్ని అయితే వేద్దామండి. ఇలా అయితే వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, పద్మాన్ని అయితే వేసాం కదా. అంతా పూర్తి అయిపోయినట్టుగానండి. మీకు జస్ట్ కావాలంటే చిన్న చుక్కలుగా ఇలా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందో లేదో, నేనైతే డిజైన్ అయితే ఇలా వేసేస్తాను. వెనకడ పెట్టండి, వెనకడ పద్ధతి. జస్ట్ ఇలా అయితే వేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, కావాలంటే మీకు ఇంకా ఫిల్ చేసుకోవచ్చండి, మళ్ళీ ఓవర్ అయిపోతుంది. అందుకని నేను ఇలా అయితే చూపించాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే కనుక కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.
కొంచెం కుంకుమ బొట్టు అయితే పెట్టేసుకుందామండి. చూడండి ఇలా నైట్కి పీట మీద పసుపు కుంకుమ అయితే వేసుకోవాలండి. జస్ట్ ఇలా అయితే కుంకుమ పసుపు వేసేసుకుందామండి. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఫ్రెష్ చేసుకోండి కొంచెం. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది కదా. నేను కలర్లు అవి వేయనండి, ఎప్పటికప్పుడు ఇలా వేసేసుకుని నీట్గా మళ్ళీ పీట రెడీ చేసుకుని మళ్ళీ పెట్టేసుకుంటానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నచ్చితేనే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే కనుక కామెంట్ పెట్టండి. ముగ్గు అయితే పూర్తయిపోయింది, డిజైన్ అయితే పూర్తయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ అండి, బాయ్ ఫ్రెండ్స్. 5 నిమిషాల్లో ఆగిపోతుంది. దేవుడి కాడ అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నాకు ఇష్టమైన ఇగ్నెస్ పీట అండి ఇది. మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ వేసుకోవచ్చండి. ఈసారి అయితే ఈ డిజైన్ వేసాను నేను. ఇంకా సింపుల్గా వేసుకోవచ్చు, ఇంకా పెద్దగా వేసుకోవచ్చు, ఇంకా చిన్నగా వేసుకోవచ్చు. బై బై ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గుమ్మాల కాడ అయితే ఇలా వేసేసుకోండి డిజైన్స్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక మోడల్ అయితే వేసేసుకున్నా. నాకైతే చాలా చాలా నచ్చేసిందండి ఈ డిజైన్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ డిజైన్ అవుతాయి ఇలా. చూడండి, ఇలా చూడండి, ఇలా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఈ డిజైన్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ డిజైన్ ఇలా వేసేసుకుందాం. వినాయక చవితి కదండి, ఇలా అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మోడల్ అయితే వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసేసుకున్నాం కదా. చాలా బాగుంది కదండి, నాకైతే నచ్చేసింది. సూపర్ కదా ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. వినాయక చవితి కదండి, ఇలా అయితే వేసుకోవాలి. ముగ్గులు అయితే మంచిదండి. బై బై ఫ్రెండ్స్. దేవుడే మంజూరు ముందు అయితే ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా పద్మ ముగ్గు అయితే వేసేసుకోండి. మనం ఇక్కడ అయితే కూర్చుంటాం కదండి, ఇక్కడ అయితే ఉంటుంది, ఇక్కడ కూర్చుంటాం కదా. ఇక్కడ కూడా చిన్న ముగ్గు వేసుకుందామండి. ఏదో ఒకటి ఇలా అయితే వేసుకుని సింపుల్గా అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. తక్కువ కుట్టు కదండి, అందుకని అయితే ఇలా వేసుకుందాం. ఇలా అయితే వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఏదో నాకు వచ్చినట్టు అయితే వేసుకుంటున్నా. బై బై ఫ్రెండ్స్. బాయ్ అండి.